హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఇది వచ్చేసి మా ఊర్లో కళ్యాణం అయితే ఈసారి మేము చేయించలేదన్నమాట. కళ్యాణం రోజు తీసిన ఫోటో అనమాట ఇది. మాకైతే ఈసారి కళ్యాణం చేయించే ఇది రాలేదు. సో మాకు ఒకరోజు ఊరేగింపు అయితే వచ్చింది. స్వామివారి ఊరేగింపు చేసే అవకాశం వచ్చింది. సో ఇలా నైట్ దేవుడిని రెడీ చేసేసి ఇంకా ఇంట్లో ఉండి పూలు టెంకాయ అవి ఇచ్చేసి దేవుడిని ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు. ఈసారి వచ్చేసి లాస్ట్ టైము కోలాటం అవి తెప్పించారనేసి ఈసారి చెక్క భజన వాళ్ళని పిలిపించారనమాట. అందులో చిన్న పిల్ల వచ్చిందండి, 6 years పాప, మా పాప ఏజ్. అసలు ఆ పిల్ల నైట్ అంతా ఇట్లా వీళ్ళతో పాటునే ఉండింది. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు తనతో పాటు. అంతా ఎంకరేజ్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా. ప్లస్ వాళ్ళ ఇంట్లో పొజిషన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఒక రోజుకి ఇచ్చే డబ్బుల కోసం అనేసి పిల్లలు కూడా ఇలా తీసుకొచ్చి వాళ్ళ వృత్తి అనమాట అది. ఎంత కోఆర్డినేషన్స్ అంతా యంగ్స్టర్స్ వీళ్ళు. అక్కడ వాళ్ళ గురువు ఉంటారనమాట. ఆయన పాడుతూ ఉంటే ఇట్లా మధ్యలో ఒక ఆయన డోల్ కొడుతూ ఉంటే దానికి తగ్గట్టు వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. కొంతమంది చెక్క భజనతో చేస్తున్నారు. ఇదంతా లైవ్లోనే ఆయన పాడుతుంటే దానికి తగ్గట్టు చేశారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూడడం ఇది. ముందు కోలాటం అవి అయితే చూశారనమాట. ఈ చెక్క భజన అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్న చిన్న పిల్లోళ్ళు అసలు ఎంత బాగా చేశారనమాట. మార్నింగ్ 3 o'clock వరకు చేశారంట. మా ఇంటి దగ్గర మాత్రమే నేను ఇక్కడ ఉన్నప్పుడు చూశాను. మా వారు చెప్పారు, చిన్నపిల్ల ఆ పిల్ల కూడా 3 o'clock వరకు మేల్కొనిందంట. మా పాపకు చూపించానమాట ఆ పిల్లని. మా ఇంటి దగ్గర పాపము వాళ్ళకి వాష్రూమ్స్కి వెళ్ళాలంటే కూడా ప్లేసెస్ ఉండవు. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు చేస్తుంటారు. నేనైతే వెళ్ళి మా వాష్రూమ్ యూజ్ చేసుకోమని చెప్తే ఆ చిన్న పిల్ల వచ్చి ఎంత బాగా అక్క థ్యాంక్స్ అక్క అని చెప్పేసి చెప్పిపోయిందనమాట. భోజనాలు అవి అన్నీ కూడా పెట్టించామన్నమాట మేమే. సో అందరూ కలిసి చేయించారు. మా ఆయనకి గ్యాంగ్ ఉన్నారనమాట ఊర్లో, వాళ్ళందరూ కలిసి చేయించారు. చాలా హ్యాపీ అనిపించింది. దేవుడికి ఇలా ఈసారి మాకు ఇలా ఊరేగింపు రావడము చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లాస్ట్ వరకు చూడండి. ఆ చిన్న పిల్ల పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంటుంది. ఆ పిల్ల గురించి నేను చెప్పింది.